ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. లోపలికి రండి సార్. ఇలా బయట నిలబడి మాట్లాడుతున్నారేంటి? ఎందుకులే బాబు, మరోసారి వస్తాను. అదేమిటి సార్, ఇంటి దాకా వచ్చి లోపలికి రాకపోవడం ఏం బాగోలేదు సార్. మీరు రావాల్సిందే. ప్లీజ్ కమిన్ సార్. కూర్చోండి సార్. సంజయ్, ఈయనెవరో తెలుసా? చలసాని గారని చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. మొన్న ఇంటికి వెళ్ళి కలిసానని చెప్పానే, ఈయన్నే. నమస్కారం అండి. నమస్కారం. నా మిస్సెస్ సార్, పేరు సంజయ్. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాం. అలాగా, వెరీ గుడ్. చాలా బాగుంది జంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. బేబీ, కాఫీ రెడీ. మదన్ బాబు, మీరా? బీడీ, ఆయన ఎవరు అనుకుంటున్నావు? చలసాని గారు. మదన్ బాబు అంటావేంటి? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో? కరెక్ట్ గానే గుర్తుపట్టాను బాబు. ఆయన అసలు పేరు మదన్, చలసాని ఇంటి పేరు. చలసాని గారు నీకు ఇంతకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏమిటి బాబు? మదన్ బాబు గారు మీ గ్రానీ హస్బెండ్. మీ అమ్మ భార్గవి మేడం ఫాదర్. అంటే నీకు తాతగారు. ఏమిటి బిడి నువ్వు అంటున్నది? వినోద్ నా మనవడా? అవును బాబు, మీరెప్పుడూ చూడలేదు కనుక గుర్తుపట్టలేకపోయారు. వినోద్ నా భార్గవి కొడుకువా? నా మనవడివా? ఈ జన్మలో నేను కలుస్తానని అనుకోలేదు బాబు. ఏ కొద్దిపాటి అదృష్టమో నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది. నేను ఇలా చూస్తుంటే నా కూతురు భార్గవే గుర్తొస్తోంది. నిజంగా ఇవాళ చాలా మంచి రోజు. పోగొట్టుకున్నదేదో పొందినంత ఆనందంగా ఉంది. ఇంత ఆనందాన్ని నా గుండె తట్టుకోగలదా అనిపిస్తోంది. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? నిజంగా నేను నీ తాతయ్యని అవునా కాదానే? నేను మీ అమ్మ భార్గవికి కన్నతండ్రిని బాబు. అంటే నేను నీకు తాతయ్యని. ఏది ఒక్కసారి తాతయ్య అని పిలు. ఆ పిలుపు మొత్తం నా గుండెల్లో నిండిపోవాలి. ప్రేమ అభిమానం లేక ఎండిపోయిన నా గుండెల్లో తొలకరి జల్లు కురిసేలా పిలు. తాతయ్య. ఇంత హ్యాపీ టైంలో నో వీపింగ్, అందరూ కలిసి ఎంజాయింగ్. కరెక్ట్గా చెప్పు బీడీ. తాతయ్య, మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, మా దగ్గరే ఉండిపోండి. తప్పకుండా ఉంటాను బాబు. తొందరలోనే మీ దగ్గరికి వచ్చేసి మీతోనే ఉంటాను. వెళ్ళొస్తాను బాబు, వెళ్ళొస్తానమ్మా. తప్పకుండా రావాలి తాతయ్య. వస్తాను బాబు. బీడీ, వెళ్ళొస్తాను. మంచిది బాబు. అది అలా చేయి. గుడ్ మార్నింగ్ మేడం. బీడీ, నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? సామాన్లన్నీ సర్దేశావా? అవసరమైతే 2 రోజులు ఉండి రమ్మన్నాను కదా. మొత్తం వర్క్ ఫినిష్డ్ మేడం. సంజయ్ బేబీకి ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా క్లీన్గా ఇల్లంతా సర్దీశాను. ఇల్లు నీట్గా ఉండడానికి కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాను. ఈసారి మీరు వెళ్ళినప్పుడు సీయింగు, తప్పకుండా నన్ను ప్రైజింగు. సామాన్ సర్దడమే ఉంది మేడం, అంతకన్నా గొప్ప పని ఒకటి చేశాను. ఉన్న 2 రోజులు నీ ఇంగ్లీష్తో వాళ్ళ బ్రెయిన్లు తినేసావా? నో,
యు ఆర్ రాంగ్. మరి ఇంకేమిటో చెప్పు. మీరు చెయ్యాలనుకున్న పని నేను చేశాను మేడం. నేను చేయాలనుకున్న పనా? ఎస్ మేడం. ఏమిటది? మీరు ఎక్స్క్యూజ్ చేస్తానంటేనే టెల్లింగ్. బీడీ, చేస్తాను గాని చెప్పు. చలసాని గారికి మనమని చూపిస్తానని మీరు ప్రామిస్ చేశారు కదా. అవును, చేశాను. ఆ పని మీకన్నా ముందే నేను చేసేసాను. బీడీ, నువ్వు చెప్తున్నది నిజమేనా? మ్మ్. నువ్వు వెళ్ళిన పనేమిటి? వాళ్ళిద్దరినీ కలపడమేమిటి? జరిగిందేమిటో చెప్పు. చెబుతాను మేడం. వినోద్ బాబున్న ఏరియాలోనే డాక్టర్ విశ్వనాథ్ గారు ఉన్నారట. చలసాని గారు ఆయన కలవడానికి వచ్చి అడ్రస్ తెలియక అనుకోకుండా వినోద్ బాబు ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళలా మాట్లాడుకుంటుంటే టైంకు నేను అక్కడే స్టేయింగ్ కాబట్టి వాళ్ళిద్దరు రిలేషన్ చెప్పి తాత మన లైన్ క్లియర్ చేసేసాను. ఎంత మంచి పని చేసావు బీడీ. తాతగారిని చూసి వినోద్ ఏమన్నాడు? ఏమంటాడు? ఎంతైనా తాత మనవలు కదా, ఒకరినొకరు కౌగులించుకుని క్రయింగు. తను ఎంతో ప్రేమించే కూతుర్ని మనవల్లో చూసుకుని మురిసిపోయారు చలసాని గారు. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఎవరి శాపం తగిలి ఇన్నాళ్ళు ఒకరికొకరు తెలియకుండా ఉండిపోయారా అని నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రక్త సంబంధం ఎక్కడున్నా మనుషులు కలుపుతుందనుకుంటాను. పోనీలే బీడీ, ఇంతకాలానికైనా తాత మనవడు కలిశారు. వాళ్ళిద్దరినీ కలిపిన క్రెడిట్ నీదే బీడి. నాదే ఉంది బాబు. ఐఆమ్ జస్ట్ ఏ సర్వెంట్ మెయిడ్. మేమెప్పుడూ అలా అనుకోలేదు బీడీ. ఈ ఇంటి మనుషులతో నీకు రక్త సంబంధానికి మించిన అనుబంధం ఉంది కాబట్టే వాళ్ళిద్దరినీ కలపగలిగావు. థ్యాంక్ యూ మేడం. హలో భార్గవి, ఎలా ఉన్నా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ముంబై వచ్చేసావా? ఐ సీ, వెరీ గుడ్. ఎనీహౌ అమెరికా ట్రిప్ బాగా ఎంజాయ్ చేసావు కదా? దట్స్ ఫైన్. ఏమిటి, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నావా? ఓకే బేబీ, నీకోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఎస్ బేబీ, రేపు ఉదయం ఎయిర్పోర్ట్లో నిన్ను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది మీ మమ్మీ. అలాగా, ఉంటాను. నూకాలు, నూకాలు. వద్దనమ్మగారు. ఏటమ్మగారు మీ ముఖం ఇవాళ మాతాబులాగా వెలిగిపోతుంది. ఓ అమ్మాయి గారు వెళ్ళి ఇన్నాళ్ళకి మీ ముఖంలో సంతోషం చూడటం ఇదే మొదటిసారి. రేపు ఉదయాన్నే భార్గవ్ వస్తోంది, అందుకే ఈ సంతోషం. వాళ్ళమ్మ బంగారం లాంటి వార్త ఇప్పుడా చెప్పడం. ఓ అమ్మాయి గారు ఇంట్లో లేకపోతే సందడే లేదు. బితుకుమంటే మీ గదిలో మీరు, వంట గదిలో నాను కూకోవడం తప్ప ఒక మాట లేదు, మంతి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఓ అమ్మాయి గారు వచ్చి గలగలా మాట్లాడుతుంటే గుడి గంటలు మోగినట్టు సందడే సందడి. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇల్లు కలకల్లాడిపోద్దన్నమాట. నూకాలు, రేపు ఉదయం బేబీ వచ్చేసరికి ఇల్లంతా నీట్గా అద్దంలో ఉండాలి. బేబీ రూమ్ లో సోఫా కవర్లు, బెడ్షీట్స్, కర్టన్స్ అన్ని తీసేసి కొత్త వేసాయి. మార్కెట్కి వెళ్ళి భార్గవ్కి ఇష్టమైన కూరలు పళ్ళు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టు. బేబీ వచ్చిందని తెలిస్తే తన ఫ్రెండ్స్, క్లబ్ మెంబర్స్ అందరూ వస్తారు. వాళ్ళకి సర్వ్ చేయడానికి స్నాక్స్, కూల్ డ్రింక్స్ తెప్పించుంచు. ఇవన్నీ తమరు చెప్పాలేటండి. ఓ అమ్మాయి గారు వస్తున్నారంటేనే పండుగ వచ్చినట్టు. ఇల్లంతా కడిగేసి, ముగ్గులెట్టేసి, సాంబ్రాన్ని పోగేసేసి ఇల్లంతా అద్దంలా ఎట్టేస్తాను. అవునుగా నమ్మగోరు, ఓ అమ్మాయి గారిని తీసుకురాని బట్టానికి ఎవరు వెళ్ళరేటి? నూకాలు, భార్గవి బస్లో కాదు విమానంలో వస్తుంది. పిచ్చి మొండని మరిసేపోనాను. ఓ అమ్మాయి గారు దర్జాగా మగరాణిలాగా ఓ అమ్మానం దిగి వచ్చేస్తారు. దానికేం తక్కువ నూకాలు, నిజంగా అది మహారాణి. రేపొద్దు నేనే వెళ్ళి భార్గవిని తీసుకొస్తాను. ఎంత తొందరగా తెల్లవారుతుందా, ఎంత తొందరగా భార్గవిని చూస్తానా అనిపిస్తోంది. కాదటమ్మా, చెప్పులు కడుక్కునే నాకే ఇంత ఇదిగా ఉంటే ప్యానంలో చూసుకున్న కూతురు వస్తుందంటే మీకు అనిపించదా? సరే, నువ్వు వెళ్ళే ఆ ఏర్పాట్లేవో చూడు. నేను ఫోన్లు చేసి భార్గవ్ వస్తున్న విషయం అందరికీ చెప్పాలి. బుకే ఆర్డర్ చేయాలి. ఇంకా చాలా పనులున్నాయి. హాయ్, మీ పనిలో మీరుండండి, నా పనిలో నానంతాను. వాళ్ళమ్మ అమ్మాయి గారు వచ్చేస్తున్నారు. నూకాలు, వస్తున్నానండి, వస్తున్నా.
నేను భార్గవిని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. మంచిదండి. రేతి నుంచి చేస్తున్నా చిన్న సితక పనులు మిగిలిపోనాయి. అవన్నీ చేసేసుకొని కొబ్బరికాయ కర్పూరం పట్టుకొని గుమ్మంకాడి నుంచుతాను ఓ అమ్మాయి గారి కోసం. అలాంటి చాదస్తాలు ఏం పెట్టుకోకు. వాళ్ళమ్మ అలాగంటారేటండి? ఓ అమ్మాయి గారు దేశంగా దేశం వెళ్ళొస్తున్నారా? ఆడదిట్టి మగదిట్టి ఇరుగుదిట్టి పొరుగుదిట్టి అన్ని దిట్టులు తగులుతాయండి. కొబ్బరికాయ తీసుకొని దిగదుడిచి కొట్టిపారేస్తానండి. సరేలే. ఓ అమ్మాయి గారు వచ్చేసరికి ఏడేడుగా టిఫిన్ చేసేట్టాలా? అవునమ్మ గారు, వమానాలు కరెక్ట్ టైంకి వస్తాయా? ఈ దిక్కుమాల బస్సులాగా లేట్ అవుతాయా? ఎప్పుడో గానీ లేట్ అవ్వలే. టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మంచిదండి. క్షేమంగా వెళ్ళి ఓ అమ్మాయి గారితో రండి. అలా బయలుదేరి వెళ్ళి వెనక్కి రాకూడదు అంటారు. తమరు వెళ్ళండమ్మా, నాన్న చూస్తాను కదా. ఫ్లైట్ తొందరగా వచ్చేసి భార్గవి ఫోన్ చేసిందేమో, నేను చూస్తానులే. హలో, ఎస్ స్పీకింగ్. వాట్? ప్లేన్ క్రాషా? భార్గవి? అందులో మా భార్గవి ఉందా? వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా భార్గవి చచ్చిపోలేదు. నేను బతుకుండగా నా భార్గవిని చావనివ్వను. నా భార్గవి చచ్చిపోలేదు. ఏటం గారు, ఏటైపోనాది? అయిపోయింది, అంతా అయిపోయింది నూకాలు. భార్గవి, నా కూతురు భార్గవి చచ్చిపోయింది. ఈ అమ్మను ఒక్కదాన్నే చేసి వెళ్ళిపోయింది. ఏటమ్మ గారు, ఏటి గోరు? ఓ అమ్మాయి గారు చచ్చిపోనారా? ఓ అమ్మగారండి. నూకాలు, నూకాలమ్మ, అమ్మాయి గారు ఏడు తప్పు చేశారని అంత బేగట్టుగా వెళ్ళిపోనాము. అమ్మాయి గారు వస్తారని అమ్మగారు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఆ కళ్ళల్లోకి ఎలుగు రానియకుండా ఇంటి దీపాన్ని ఆర్పేసినావు. అమ్మాయి గారు వస్తారని ఇల్లంతా కలకళ్ళాడిపోద్దని సంబరపడిపోనాను. సంబరపడిపోయినంతసేపు అట్నేదో సావు కళ తెప్పించేసినావు. ఏడు తప్పు చేసినారని ఇంత పెద్ద చేసినావు తల్లి. అందరికీ అమ్మవే, కడుపు కోతండి ఏటో నీకు తెలదా? తెలిసి కూడా ఎందుకు తల్లి ఇంత పని చేసినావు? ఎందుకు తల్లి ఇంత పని చేసినావు? ఓ అమ్మో, అమ్మాయి గారు. హలో, దీపక్ని మాట్లాడుతున్నాను. వాట్? భార్గవి ప్లేన్ క్రాష్లో చనిపోయిందా? ముంబై ఫ్లైటా? డెడ్ బాడీ భార్గవిదేనని కన్ఫర్మ్ చేశారా? అంటే భార్గవి చనిపోయిందా? భార్గవి! భార్గవి!
భార్గవి దీప ఏమిటి బాబు ఏమైంది? అమ్మా భార్గవి నా భార్గవి చనిపోయిందమ్మా. దీప అవునమ్మా, ముంబై నుంచి ఇక్కడికి వస్తూ ప్లేన్ క్రాష్ లో చనిపోయిందమ్మా. ఎంత ఘోరం జరిగిపోయింది. కోడలొస్తుందని కొండంత ఆశతో చూశాను. మళ్ళీ ఇల్లు కళకళలాడుతుందని ఎంతో మురిసిపోయాను. ఇంతలోనే ఇలా జరిగింది ఏమిటి? బాబు దీపక్,